చూస్తారేంద్రా? అరే నిజంగా చెప్పురా, నాకు అర్థమైతలేదు ఒక విషయము. ఎన్టీఆర్ అన్న సినిమాకి వెళ్ళి పాట రిలీజ్ అయితే ఒకప్పుడు ఎట్లా చేస్తుండే, చొక్కాలు చింపుకొని ఎగురుతుండే. దమ్ము సినిమాల పాటలు ఏంది, సింహాద్రి సినిమాల పాటలు ఏంది. ఎన్టీఆర్ అన్న సినిమాకి వెళ్ళి ఏదన్నా ఒక సింగిల్ సాంగ్ రిలీజ్ అయిందంటే రచ్చ రచ్చ చెప్తుండే. ఏంటిదిరా నా ప్రాబ్లం, మీ ప్రాబ్లం నాకు అసలు అర్థమైతలేదు. దేవరా సినిమాకి వెళ్ళి ఏదన్నా ఒక పాట రిలీజ్ అయితే దానికి ఈ ఫ్లేవర్ ఉంది, ఆ బొచ్చు ఉంది, ఆ కట్టు ఉంది, ఆ బొంగు ఉందని చెప్పి అన్ని మీములు వేసి పాడేస్తుర్రు. బతకనే రారా, బతకనేరా చెప్పురా. నాకు ఒక విషయం అర్థం, బతకనేరా పాటలు బతకనేరా అంటే ఏంది? ఒక కాడిన మ్యూజిక్ కానీ టెంపో కానీ కనపడ్డదంటే చెప్పులు పెండలద్ది ముఖాన్ని సిరికి కొట్టాలి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవడన్నా కానీ, ఎంత గొప్ప డైరెక్టర్ అన్న కానీ, ఎంత పెద్ద సినిమా అన్న కానీ, ఎంత పెద్ద స్టార్ అని ఉండదు, జర్రంతా కొద్దిగా ఆడిట్లా అట్లా ఆనుకుంటా పోయిందంటే పెండల చెప్పద్ది ముఖం మీద ఇసిరి కొట్టినట్టు చేస్తారు. అరే డ్రమ్ము మీద కట్టెబెట్టి కొట్టుడు అంటే కొట్టుకున్నాడు అనుకున్నారా? మీకు మీరు కొట్టుకున్నట్టు అనుకుర్రా? ముఖం మీద కొట్టుకున్నట్టు అనుకుర్రా? ఏడ కొట్టుకున్నట్టు అనుకుంటారు? నాకు చెప్పు, నాకు విషయం అర్థమవుతుంది చెప్పుర్రా. అరే ఆడ అనిరుద్ధ్ అన్న మ్యూజిక్ కొట్టనీకే ఆయన ఎన్ని తిప్పలు పడతాడో నీ అయ్యకు తెలియదు, నా అయ్యకు తెలియదు. మనము 2 నిమిషాలు ఇట్లా పాటినేసి అయిపోయింది కథం. ఇక ఇది సేమ్ యాక్చువల్లీ అదే మ్యూజిక్ ఏడుందిరా, సేమ్ ఏడుంది చెప్పు, నువ్వు చెప్పు ఏడు సేమ్ అని చెప్పు. అందుకన్నా మీమ్లు వేస్తుర్రు, ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ వచ్చి పాటలు మొత్తం ఇజ్జత్ కచరా పట్టించి రోడ్డు మీద పడేస్తుర్రు. ఇక మేము చూడొద్దా? ఇక ఎన్టీఆర్ అన్న మర్చిపోవాలా? ఇక అందరు అన్నట్టే రాజమౌళి సార్ సినిమా తీసిన తర్వాత యాక్టర్లు అందరూ షెడ్కి వెళ్ళిపోతారు. మీరు నిజం చేస్తారయ్యా, మీరు నిజం చేస్తారు. ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ అంటే? నాకు కూడా కొన్నిసార్లు నిజం చెప్తాను, నాకు కూడా కొన్నిసార్లు అరే ఎందుకు అవును అట్లా అనిపించింది పాట. మొన్న వేరే ఏదో సినిమాల పాట విన్నా కదా, కొంచెం ఆ మ్యూజిక్ అంతా వచ్చింది. అరే వస్తుంది రాబే, ఇప్పుడు ఒకటే మనిషి 2-3 దగ్గర 10 సినిమాలు 10 మ్యూజిక్లు అప్డేట్ అవుతున్నప్పుడు బరాబర్ వస్తుంది. దానంత మాత్రం మీములు వేసి ఇవన్నీ వేసి సినిమా ఇంకా రాలేదు కదా, దాన్ని ఇజ్జత్ ఇప్పుడే తీసేస్తాను కదా. మరి ఏం చెప్తా మనం, నాకు అర్థమైతే లేదు. అరే మ్యూజిక్ గురించి మాట్లాడితే మ్యూజిక్ కొట్టలేవు, నువ్వు మ్యూజిక్ తప్ప అన్నీ కొడతావు, మ్యూజిక్ ఒకటి కొట్టలేవు. కానీ మ్యూజిక్ గురించి మాట్లాడతావు, మీములు వేస్తావు. ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా జమ అయ్యి ఈ మ్యూజిక్ ఇట్లనే ఉంది, ఈ పాట ఎట్టుందో అట్లనే హ్యాస్టీస్ ఉంది, ఆ ముఖం పెట్టుడు ఈ పాట పెట్టుడు ఆ ముఖం పెట్టుడు, ఇది తప్ప ఏం లేదు. నా మాటిని జర ఓపిక పట్టుర్రి. నాకు బీపీ లేచిపోతుంది నిజంగా. పొద్దున 10 మీములు చూసేసరికి నాకు ఇట్లా చెమటలు కక్కుతానని నేను కూర్చొని వీడియో చేస్తాను. అంటే మీకు ఇది చెప్తాను, మీకు ఇది చెప్పాలనే అర్థమవుతుందా? మీరు ఉంటే ఉన్నది రా భయ్, జర్రంతా గిద్దంతా అంటే ఏమవుతుందని చెప్పు. వాని సంఖ చూసి వీడి సంఖ కొరుక్కోడు, వీని మూతి చూసి వాడు మూతి కడుక్కోడు. ఆడేన్నో పూరీలు మంచుకున్నాయి, ఆడేన్నో ఇడ్లీలు మంచుకున్నాయి అంటే చెడ్డీలు ఎత్తుకొని బరగెడతాం. మరి మనమే కాపీ నా కొడుకులం. మనం ఏడ మంచిగా ఉందంటే ఒకరిని చూసి ఇంకోటి పోయి వాతలు పెట్టుకుంటారు. మరి మనకెందుకు రా భయ్ ఈ సినిమాల గురించి చెప్పు. పెద్ద సినిమాలని జడ్జ్ చేసేంత సినిమా మనకున్నదా? ఫస్ట్ మూతి మూసుకోరా రే నిన్నే రమ్ముండా, నీకే చెప్తున్నా. పాట మంచిగానే ఉంది, అందరూ కలిపి డ్యాన్సులు చేస్తారు దాని మీద. నీకు శాతం అయితే డ్యాన్స్ చేయి, ఇంకోటి డ్యాన్స్ చేయి, లేకపోతే సత్రాలన్నీ మూసుకొని లోపల జొర్రించుకొని కూర్చో. అర్థమవుతుందా? రేపు పొద్దున ఇంకా 10 పాటలు సేమ్ మక్కి ఇన్నట్టే వస్తాయి రా భయ్. ఏం బిక్తావు? నువ్వు మారుస్తావా? పోనా పాట నచ్చి చూడను ఆపుతావు నువ్వు? పీకలేవు, బొచ్చు కూడా పీకలేవు. అర్థమవుతుందా? సో పాట మీద ఫ్రస్ట్రేట్ అయ్యే నా కొడుకులకి అందరికీ ఒకటే చెప్తాను, నీరసం తెప్పిని ట్రైలర్ రిలీజ్ అయిందా కాదాం కదా, ట్రైలర్ కూడా నీరసం తెప్పితే అప్పుడు మాట్లాడరు భయ్. ఇప్పుడు ఎందుకు నా పాటల గురించి సాగొడుతుర్రు? జర ఇన్నీరు రా పాటని ప్రశాంతంగా పెట్టొస్తానా, పాట పెట్టొస్తానా? నీ అమ్మ సబ్స్క్రైబ్ చేయి, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇంకా అంతే వేరే స్టోరీ.